హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ 27 నుంచి 4th మే వరకు ఉంటుంది. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా, ఇలాగా ఏ కోర్సు మీరు తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ 99 రూపాయలకే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి. 1 month వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే వెబ్సైట్లో స్టాఫ్ నర్సుల మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద స్టాఫ్ నర్స్ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ మంగళవారం రోజున ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను 2 విడతల్లో పూర్తి చేసినట్లు తెలిపింది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే దీనికి సంబంధించి ఈ యొక్క స్టాఫ్ నర్సులకి సంబంధించి ఎవరైతే మెరిట్ లిస్ట్ చూసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా సైట్లోనికి వెళ్ళి చూడండి. ఇంకోటి చూసుకున్నట్లయితే నేటి నుంచి పాలిటెక్నిక్ కాలేజీలకు సెలవులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు బుధవారం నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని చెప్పేసి తెలిపారు. ఈ మేరకు సవరించినటువంటి అకాడమిక్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే పేర్కొనడం జరిగిందని ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి పోఖ్రియాల్ వెల్లడించడం జరిగింది. దేశంలో కరోనా సంక్షోభం ఉన్నటువంటి పరిస్థితుల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారని చెప్పేసి మెన్షన్ చేశారు. మే 24 నుంచి 28 వరకు మే సెషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. సో దీనికి సంబంధించి వీటిని వాయిదా వేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఏదైతే 2000 రూపాయలు అలాగే 25 కేజీల బియ్యం ప్రైవేట్ టీచర్లకు ఇవ్వాలని చెప్పేసి భావించారో అది కొందరికే అందిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ల తప్పిదం ప్రైవేటు టీచర్లకు శాపం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తం దరఖాస్తులు 2,09,872 మంది దరఖాస్తులు చేసుకుంటే సాయం అందింది మాత్రం 1,12,843 మందికి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. యూడైస్ పోర్టల్లో నమోదు కాని సిబ్బంది వివరాలు 2018-19 వివరాల ప్రకారం ఆర్థిక సాయం సర్కారు సాయానికి నోచని 84,871 మంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి వేడుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో మొత్తం 83 సివిలియన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, అలాగే సుకాని, కార్పెంటర్, ఇంకా మనకి పలు రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది తమిళనాడులో ఉందన్నమాట. వెల్లింగ్టన్, నీలగిరీస్లో ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు మే 22వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. dsssc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట, గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు. ఇంకా సిబిసిఆర్లో ఖాళీలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సిర్సా హర్యానాలోని ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సిఐసిఆర్ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 9 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి హెచ్ఎస్సిసిలో ప్రొఫెషనల్ పోస్టులకి సంబంధించి మొత్తం 13 ఖాళీలు అయితే విడుదల చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 2021 మే 17వ తేదీ నాటికి దరఖాస్తులు అయితే చేసుకోవాలి. ఇంకా నార్థన్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్లో సిఎంపీలు అని చెప్పేసి
ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడిసిన్, అనస్థీషియా, పీడియాట్రిక్స్, అలాగే క్రిటికల్ కేర్, ఈఎన్టీ లాంటి పోస్టులు మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారైతే మే 6వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే సీడాక్ ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి మొత్తం 44 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సీడాక్ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి 3, ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి 39, ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 ఏళ్ల MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే BE, BTech, ME, MTech చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా BE, BTech, ME, MTech చేసినటువంటి వారు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు cdac.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మే 20వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి గిరిజన సంక్షేమ గురుకుల సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దరఖాస్తు ఫీజు ₹100గా నిర్ణయించారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 31వ తేదీగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఎక్కడైతే ఇవ్వడం జరిగింది, ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్టులు, అలాగే సైకో అనలిటికల్ టెస్టులు ఏ విధంగా ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఇచ్చారు. అప్లై చేసుకోండి. ఇంకా DRDO TBRLలో అప్రెంటిస్లకి సంబంధించి 79 వేకెన్సీస్ అయితే విడుదలయ్యాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 2 వారాల్లో 10th గ్రేడింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కసరత్తు చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ను మరో 2 వారాల్లో ఇచ్చేలా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి 5.21 లక్షల మంది విద్యార్థులకు పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారికి గ్రేడ్లు ఎలా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని తర్వాత వెల్లడిస్తామంది. అయితే ఈ విషయంలో తాము ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై అధికారులు తర్జన పడ్డారు అని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1 ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పేసి భావించారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే కర్ఫ్యూతో కట్టడి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్తో సడలింపు. 12 తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలి. బస్సులు కూడా తిరగవు. అత్యవసరాలకే అనుమతి. కరోనా పరీక్షలు ముమ్మరం. ఫలితాలు 24 గంటల్లోనే వస్తాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా కోవిడ్ ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు, ఆక్సిజన్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు. గ్రామీణ ఆరోగ్యం బలోపేతం. కొత్తగా 2464 పోస్టులు మంజూరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో మంజూరు చేస్తున్నారు. ఈ 2464 పోస్టులకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 1 by 1 నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా కొత్తగా 176 PHCలు ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా అసైన్డ్ భూములు సేకరిస్తే SC STలకు 10% అదనంగా పరిహారం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 10th పరీక్షలకి సంబంధించి ఇక్కడ మనకు ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చారు. అంతర్గత మార్కులతో అంచనాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు 10 గ్రేడింగ్పై ఆసక్తి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10వ తరగతి విద్యార్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది, ఎయిడెడ్లో ఎంతమంది అని చెప్పేసి కరీంనగర్ జిల్లా నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి 117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 8 ఏళ్ల తర్వాత జరగనున్నటువంటి పోస్టుల భర్తీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 117 పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి 47 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 70 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి వెటర్నరీ సైన్స్లో 40, ఫిషరీస్ సైన్స్లో 4, డైరీ సైన్స్లో 2, వ్యవసాయ విభాగంలో 1 పోస్ట్ ఉన్నాయి. ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్లో 64, ఫిషరీస్ సైన్స్లో 4, డైరీ సైన్స్లో 2 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4:30 గంటలలోగా ది రిజిస్ట్రార్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డాక్టర్ వైఎస్ఆర్ భవన్, తిరుపతి 517502 చిరునామాకు దరఖాస్తులు పంపాలని చెప్పేసి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పద్మనాభరెడ్డి చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ www.svvu.edu.in లోకి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఫలితాలపై వినతుల స్వీకరణ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఉద్యోగాలకి సంబంధించి
గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో కొన్ని పొరపాట్లు దొర్లాయంటూ అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం వారి నుంచి సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించింది. ఈ గ్రీవెన్స్ను పరిశీలించి అభ్యర్థుల వారీగా వారి ఈమెయిల్ అడ్రస్లకు సమాధానాలు పంపిస్తామని కమిషన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొందని ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారు ఏదైతే వినతులు పెట్టుకున్నారో స్వీకరించారో ఈ గ్రీవెన్స్ను పరిశీలించి అభ్యర్థులకు వారి ఈమెయిల్స్కు సమాధానాలు పంపిస్తామని చెప్పేసి కమిషన్ ఈ విధంగా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.